హాయ్ నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. అయితే నేను వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన నెక్స్ట్ డే కానీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఒక వీడియోలో చెప్పాను. అంటే ఈ ఈవీఎంలను మేనేజ్ చేయడం చాలా కష్టం, అది జరిగి ఉండదు, ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంని నిజంగా మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేస్తే మరి మోడీకి ఎందుకు అన్ని తక్కువ సీట్లు వచ్చాయి? సో ఆయన ఎక్కడైనా ఇంకా ఎక్కువ సీట్లు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు ఒకరి సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. సో ఈవీఎంల గురించి మాట్లాడొద్దు అని చెప్పడం జరిగింది. ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు కూడా అనిపిస్తోంది, ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో మాయ జరిగింది, ఏదో మతలబ్ జరిగింది, మ్యానిపులేట్ జరిగింది. ఎస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. ఒంగోలు కానీ ఇంకోటి అటు నార్త్లో కూడా. దీని మీద ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, ప్రభుత్వ పెద్దలు ఎవరు మాట్లాడటం లేదు, గాలికి వదిలేశారు. వాళ్ళకు తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఎలక్షన్ కమిషన్ ఖాతరు చేయటం లేదు. ఈవీఎం మిషన్లలో ఏం మతలం జరిగిందో తెలీదు. ఈవీ ప్యాడ్లని తీసేశారట, డిలీట్ చేశారట. ఎలా చేస్తారు? దానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది కదా, అంత తొందరపడి. ఎందుకంటే వీళ్ళ భాగోతాలన్నీ బయటపడతాయని. సో ఖచ్చితంగా జరిగింది అని నాకు కూడా అనుమానం వస్తుంది. అందుకనే నేను కూడా ఈ వీడియో చేయాల్సి వస్తుంది. చాలామంది మేధావులు, ఉండవల్లి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది లాయర్లు, ఒక సంస్థ ఒకటి ఉంది, ఎన్నికల సంస్కరణ సంస్థ అనే బాంబే నుంచి, వాళ్ళు కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ గెలుపు ప్రజలిచ్చిన తీర్పు కాదని, ఈవీఎంల మాయ అనే వస్తున్న ఆరోపణల్ని రోజు రోజు బలపడుతున్నాయి. అవి నమ్మాల్సి వస్తుంది. సో దీని మీద, ఈవీఎంల మీద ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా మాట్లాడటం లేదు దాని గురించి అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రీకౌంటింగ్ జరగదు, ఈవీ ప్యాడ్స్ లేవు, తీసేశారు. సో మనం ఎలాగైనా సో ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇలాంటి గెలుపు అసలు గెలిపే కాదు. ఒకసారి సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి దృష్టి సారించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఎలక్షన్ కమిషన్ పాటించడం లేదు, డోంట్ కేర్ అంటోంది. ఇది ఎక్కడనే ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి అసలు? ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఏంటి అసలు ఎన్నికలు అంటే? దేశ ప్రధానులని, ముఖ్యమంత్రులని, నాయకుల్ని ఎన్నుకునే ప్రక్రియ అది. ఎలక్షన్ కమిషన్ అధికారంలో ఉన్న పార్టీ చేతిలోకి వెళ్ళిపోయి, ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎక్కడ ప్రజాస్వామ్యం? ఎందుకు ఈ ఎన్నికలు ఇవన్నీ? ఎందుకు అసలు? ఎవరు బలం ఉంటే వాళ్ళు పాలించుకోండి, ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు పాలించుకోండి, ఇంత ఆస్తి చూపించుకుంటే పాలించుకోండి. ఇది కాదు కదా. ఎలక్షన్ కమిషన్ ఒకసారి మళ్ళీ ఆలోచించాలి. అలాగే సుప్రీంకోర్టు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.